తాజాగా ఒక వార్త చూశాను. దువ్వాడ శ్రీనివాసుకు డాక్టరేట్ బిరుదు ప్రదానం అని ఒక ఫోటో కూడా ఉన్నది. ఈ ఫోటోలో ఆయన ఆ డాక్టరేట్ బిరుదుని తీసుకుంటున్నాడు. హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మిస్టర్ మార్క్ బర్న్ చేతుల మీదుగా డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ద్వారా దువ్వాడకి అవార్డు ఇచ్చారట. ఎందుకు ఇచ్చారు? తన వృత్తి పట్ల అంకిత భావం, సమాజంలో విశిష్ట సేవలను గుర్తిస్తూ డాక్టరేట్ను ప్రదానం చేయడం జరిగింది అని రాశారు. తన వృత్తి పట్ల అంకిత భావం, సమాజంలో విశిష్ట సేవలను గుర్తిస్తూ. ఆయన పక్కన ఆయన రొమాంటిక్ పెయిర్ మాధురి కూడా ఉన్నది. మామూలుగా అయితే వీళ్ళిద్దరూ రీల్స్ లాంటివి చేసుకుంటూ కనిపిస్తుంటారు. సడన్గా ఈ అవతారం ఎత్తాడేంటి ఈయనకి ఎవరు డాక్టరేట్ ఇచ్చారు? ఎస్పెషల్లీ ఏ అమెరికన్ యూనివర్సిటీ ఇచ్చింది? అందులోనూ దువ్వాడకి తన వృత్తి పట్ల చూపించిన అంకిత భావానికి అని ఎట్లా చెప్పారు? ఏమిటి ఆయన వృత్తి? అలాగే సమాజానికి ఆయన చేసిన విశిష్ట సేవలు ఏమిటి రీల్స్ కాకుండా అని ఆశ్చర్యం వేసి, అసలు ఎవరు ఈ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ అని సెర్చ్ చేస్తే మార్క్ బర్న్స్ పేరుతోటి ఒక ఆయన ఉన్నాడు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే ఇతను గుండు వేసుకొని ఉన్నారు కాబట్టి అతని పేరు జాన్ మార్క్ బర్న్స్. ఎవరయ్యా ఇతను అంటే అమెరికన్ ఇవాంజలికల్ మినిస్టర్, అంటే క్రిస్టియన్ మత ప్రచారకుడు, టెలి ఇవాంజలిస్ట్. అలాగే ఈయన 2016 ఎన్నికలప్పుడు డొనాల్డ్ ట్రంప్కి మద్దతు పలికాడట. మొన్నటి ఎన్నికల్లో కాదు, 2016 ఎన్నికల్లో ఆయన మద్దతు పలికాడంతే. ఆయన ట్రంప్ సలహాదారు కాదు. ఇక దువ్వాడ శ్రీనివాస్కి డాక్టరేట్ ఇచ్చినటువంటి ఈ యూనివర్సిటీ ఎక్కడది ఏమిటి అని చూస్తే ఇది ఒక డూబియస్ యూనివర్సిటీ అని అర్థమైంది. డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ సెల్ఫ్ స్టైల్డ్ అండ్ అటానమస్ ప్రైవేట్ ఆన్లైన్ థియోలాజికల్ ఇన్స్టిట్యూషన్ అని రాసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియోలాజికల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఓన్లీ బైబుల్ స్టడీస్ చెప్పేటువంటి యూనివర్సిటీ అనమాట. అది కూడా ప్రైవేట్ యూనివర్సిటీ, ఇండిపెండెంట్ యూనివర్సిటీ, సెల్ఫ్ స్టైల్డ్ యూనివర్సిటీ వాళ్ళే యూనివర్సిటీ అని పిలుచుకుంటారు. యూనివర్సిటీ కూడా కాదు అది, అటానమస్ ప్రైవేట్ ఆన్లైన్. అది కూడా ప్రైవేట్లో కూడా మళ్ళీ ఆన్లైన్. అంటే దానికి ఇవి కాలేజీలు బిల్డింగ్స్ ఏమి ఉండవు. సో దీని ద్వారా మన దువ్వాడ శ్రీనివాస్ గారికి గౌరవ డాక్టరేట్ వచ్చింది. ఇట్లాంటి గౌరవ డాక్టరేట్లు రావడం చాలా చూస్తుంటాం. చాలా వరకు అవన్నీ కూడా డూబియస్ ఇన్స్టిట్యూషన్స్ అయి ఉంటాయి. అంటే అవి ఏవి జెన్యూన్ కాదు, ఫేక్ అనమాట మోస్ట్లీ. కానీ దురదృష్టవశాత్తు చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా, సినిమా యాక్టర్లు కావచ్చు, పాలిటీషియన్లు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఈ డూబియస్ యూనివర్సిటీల నుంచి, ఫేక్ యూనివర్సిటీల నుంచి ఈ ఫేక్ గౌరవ డాక్టరేట్ డిగ్రీలు తీసుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే ఇది తీసుకుంటే నేను డాక్టర్ని పెట్టుకోవచ్చు ముందు, పెద్ద పండితుడిలాగా అని భావిస్తారు. వాటికి ఎటువంటి విలువ లేదని, అవన్నీ కూడా ఫేక్ అని బహుశా చాలామందికి తెలిసి కూడా ఉండకపోవచ్చు. డబ్బులు తీసుకొని ఇస్తారు ఇవి. ఇక్కడ ఈ ఫోటో చూస్తేనే అర్థమవుతుంది ఈ యూనివర్సిటీ నేపథ్యం ఏమై ఉంటుందని. ఇందులో హర్ష కుమార్ ఉన్నాడు. అది ఏదో అమెరికా యూనివర్సిటీ అయితే ఆయన ఎందుకుంటాడు? ఆయనతో పాటు అందులో ఉన్న మిగతా వాళ్ళు కూడా క్రిస్టియన్ మత ప్రచారానికి సంబంధించిన వ్యక్తులు అని అర్థమవుతుంది చూస్తే. ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్కి చెందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారట. డాక్టర్ ఆడంరాజ్ డెక్కపాటి, రెవరెండ్ సాల్మన్ గట్టు, బిషప్ పోతన్, ఇట్లాంటి వాళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరితో పాటు మన దువ్వాడ శ్రీనివాస్ గారి రొమాంటిక్ కంపానియన్ మాధురి గారు కూడా ఉన్నారు. అది చివరికి దువ్వాడకు డాక్టరేట్ బిరుదు ప్రదానం అనేటువంటి వార్త వెనక మతలబు.